హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను పితికిపప్పుతో మిక్చర్ చేసుకుంటున్నానండి. అంటే అనపగింజలతో మిక్చర్ అండి. ఇది మనకు బయట దొరుకుతూ ఉంటుంది, కాకపోతే ఇంట్లో బాగా ఉంటుందని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంటాను. అందుకని అనపగింజలన్నీ ఇలా బాగా ఒలిచేసి నైట్ అంతా నానబెట్టేసి తెల్లవారి తోలు తీసేసి ఇలా ఆరబెట్టుకోవాలండి. ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నేనైతే శనగపప్పు, పెసరపప్పు నానబెట్టి పెట్టేసుకున్నానండి. అవి కూడా బాగా ఆరబెట్టుకోవాలి. అలాగే పప్పులు, శనక్కాయ విత్తనాలు, అటుకులు తీసుకున్నాను. ఆయిల్ పెట్టుకున్నానండి. మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ పెట్టుకొని బాగా కాగాక వేసుకోవాలండి ఇవన్నీ కూడాను. లేకపోతే మనకి తొందరగా వేగవండి. ఈ శనగపప్పు, పెసరపప్పు కూడా బాగా నానాలండి. నానాక ఆరబెట్టుకొని బాగా తడి లేకుండా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాక మనం ఫస్ట్ శనక్కాయ విత్తనాలు వేయించుకుందామండి. అంటే పల్లీలండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మన శనక్కాయ విత్తనాలన్నీ కూడాను బాగా వేయించుకోవాలండి. పల్లీలను బాగా వేయించుకొని ఎర్రగా అయ్యేంత వరకు ఉంచి తీసి ప్లేట్లోకి వేసుకోవాలండి. ఒకటొకటి ఒక్కో రకం నిదానంగా వేయించుకోవాలండి. లేకపోతే తొందరపడితే వేగదండి. ఇది నిదానంగా వేయించి పక్కన పెట్టుకొని, చూడండి పల్లీలు బాగా వేగుతున్నాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో పెడితే పల్లీలు అనేవి మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నేనైతే వేయించుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ వేగాక ఇవన్నీ పక్కన తీసి పెట్టుకుందాము. చూడండి, కలర్ మారుతున్నాయి కదండి. ఈ అనపగింజల మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అనపగింజల కాలం కాబట్టి అనపగింజలు దండిగా వస్తుంటాయి. నేనైతే 2 కేజీలు తెచ్చానండి. పిల్లలు స్నాక్స్గా తినడానికి బాగుంటుందని 2 కేజెస్ తెచ్చి వేసుకున్నాను మిక్చర్గా. ఇదండి, పల్లీలంతా తీసేసాను, ఎర్రగా అయిపోయాయి. నెక్స్ట్ పల్లీల తర్వాత పప్పులు అవి వేసుకుందామండి. మంచి పప్పులు అంటే తెలుసే కదండి, ఇది పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఆ పుట్నాల పప్పు కూడా వేసేసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అనపగింజలు ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ట్రై చేసి ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. ఇలా పుట్నాల పప్పు కూడా వేసుకుని ఇది కూడా లైట్ రెడ్డిష్గా వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. దీనిని ఎక్కువేం అక్కర్లేదండి. ఇది మనకేం పెద్ద ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. చాలామంది ఆయిల్ ఎక్కువ అనుకుంటుంటారు, ఆయిల్ ఏమో ఎక్కువ అనిపించదు. మీకు వీలైతే ఇంట్లో బటర్ పేపర్ ఉంటే వేసుకొని దాని మీద వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసేస్తే ఆయిల్ అనేది ఎక్కువ అనిపించదండి అసలుకి. చూడండి, ఇప్పుడు బాగా మనము అంతా ఫ్రై అయ్యాక బాగా ఎర్రగా అవ్వాలండి. పప్పులు మనకి కలర్ చేంజ్ అవుతాయి, ఐడియా ఉంటుంది కదండి చాలామందికి. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేసుకుంటే బాగా స్నాక్స్కి బాగా ఉంటాయండి, పిల్లలకి కూడాను టేస్టీగా ఉంటుంది. మనం జర్నీస్కి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు లాంగ్ జర్నీస్కి బాగా ఉంటుందండి. నెక్స్ట్ పప్పులు తీసేసుకున్నాక అటుకులు వేసుకున్నానండి. చూడండి, అటుకులు వేయంగానే అలా బాగా వేగిపోయాయి. మనకి కలర్ కూడా బాగా వైట్గా వచ్చేసింది కదండి. ఇప్పుడు అటుకులు కూడాను తీసి మనం ప్లేట్లోకి వేసేసుకుందాము. అన్ని రకాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకని నేను అన్ని రకాలు వేసుకున్నాను. చూడండి, ఇవంతా కూడా నీట్గా తీసేసుకోవాలి. అలాగే పెసరపప్పు, శనగపప్పు కూడా వేసేసుకోవాలండి. వేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకొని అన్నీ మనము కారము అన్నీ వేసుకోవాలండి. ఒకటొకటి నేనైతే నీట్గా మీకు వేయించి చూపిస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్లో అనపగింజలండి. శనగపప్పు, పెసరపప్పు వేసేసుకున్నాను నేను. ఇలాగే వేసుకోవాలండి అవి కూడాను. నెక్స్ట్ అనపగింజలు లాస్ట్లో వేసుకొని, అనపగింజలు అనేవి బాగా ఫ్రై అవ్వడానికి లేట్ అవుతుందండి. మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగే కాస్త ఓపికగా కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకి మెత్తగా వస్తుందండి. డీప్ ఫ్రై అవ్వాలి మనకి, లేకపోతే బాగుండదు. చూడండి, అన్నీ తీసేసి రెడీ చేసి పెట్టుకున్నాను నేను.
ఇప్పుడు అన్నీ ఒకటోటి వేసుకున్నాం కదండి, కాబట్టి మనం అన్నీ ఒకసారి బాగా కింది నుంచి బాగా కలిపేసుకోవాలండి. లేకపోతే మనకు అడుగు ఉంటాయండి అన్నీ కూడాను. అలా లేకుండా అన్నీ కలిపి పెట్టేసుకుంటే కలర్ఫుల్గా ఉంది చూడండి. మనకు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ పిల్లలకి తినడానికి బాగుంటుంది. చూడండి, ఇలా చేశాక అన్నీ బాగా కలయబెట్టుకోవాలండి ఒకటోటి వేసుకొని మనము. ఇంకా కూడా అరగింజలు వేయించి పెట్టానండి నేను, అవి కూడా వేసేసుకుందాము. నెక్స్ట్ ఫస్ట్ ఇవన్నీ కలిపి పెట్టేసుకుని చూడండి, మనకు చూస్తేనే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. దీన్ని మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, పెద్ద కష్టం అనిపించదు. కాకపోతే అది అనపగింజలు ఒలిచి దాన్ని పితికి పెట్టుకోవడమే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. కాకపోతే టేస్ట్ బాగుంటుందండి, కాబట్టి ఈజీగా చేసేసుకోండి మీరు కూడాను. చూడండి, ఇంకా అనపగింజలు నేను వేయించి పెట్టాను, ఇంకా కొన్ని అవి కూడా వేసేస్తున్నాను. అటుకులు కొన్ని వేసాను, అనపగింజలు మొత్తం. అనపగింజలు అనేది ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి మనకి. ఇంకా జీడిపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చండి ఇందులోనే. నేనైతే జీడిపప్పు వేయలేదు. జీడిపప్పు కూడా ఇలాగే ఆయిల్లో వేసేసి మనం వేసేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పిల్లలకి బాగా ప్రోటీన్స్ వస్తాయి కాబట్టి ఇలా చేసుకుంటే మంచిదండి. చూడండి, అనపగింజలు ఇంకా కూడా ఉన్నాయి, అన్నీ వేసేస్తున్నాను నేను. అనపగింజలు అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దీనికి, ఈ మిక్చర్కి. ఎందుకంటే అనపగింజల మిక్చర్ అని చెప్పాను కదా మీకు, అందుకని. అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, అటుకులు అవి వేయడం వల్ల కలర్ కూడా వైట్ కలర్ బాగా కనబడుతుంది దానిలో. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ మనము సాల్ట్ వేసుకుందామండి. అంతా తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. అందాజు తెలిసి ఉంటుంది కదండి, దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ముందుగా కొద్దిగా తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి తక్కువ వేసుకొని చూసి, తక్కువ అయితే మళ్ళీ కలుపుకోండి. నేనైతే ఇలా గెరిటితో కలుపుకుంటున్నాను. కొంతమంది చేత్తో అయినా కలుపుకోవచ్చు, నేనైతే గెరిటే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ అంతా అవుతుందని నేను ఇలా గెరిటితోనే కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలిపాక నెక్స్ట్ సాల్ట్ వేసేసుకున్నాం కదండి, నెక్స్ట్ కారం వేసుకోవాలండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కారపొడి ఎక్కువ వేసుకోండి. మేమైతే తక్కువే తింటాను కాబట్టి కారం తక్కువే వేసుకుంటున్నాను. చూడండి, కారపొడి ఇలా వేసేసుకొని మొత్తం మనకు వేడి మీద వేస్తేనే దీనికి కారం ఉప్పు బాగా పడతాయండి. లేకపోతే చల్లగయ్యాక వేయకుండా వేడి మీదే మనం వేసేసుకొని కలిపేసి పెట్టుకోవాలండి. ఇది డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని నెలలైనా కూడా చెడిపోదండి మనకి. ఇలా మనకు అనపగింజలు వచ్చినప్పుడు అంతా కూడా చేసి పెట్టుకుంటుంటే పిల్లలు తింటూ ఉండాలండి. ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి దీనివల్ల మనకి. అలాగే పల్లీలు కూడా వేసాం కదండి, పల్లీలు అటుకులు, కాబట్టి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎంతమంది ట్రై చేశారో. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా బాగా కలిపి పెట్టేసుకోవాలి మనము. అంటే అన్ని దాంట్లోకి ఉప్పు పట్టాలి కాబట్టి మనం బాగా కలుపుకోవాలండి, లేకపోతే కొద్దిగా ఉప్పు ఎక్కువ అయిపోతుంది అక్కడక్కడ. ఇలా బాగా కలిపి పెట్టుకొని ఒకసారి టేస్ట్ చూసి చూడండి. సాల్ట్ తక్కువ అనిపిస్తే కలుపుకోండి, లేకపోతే అలాగే వాడుకోండి. స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ ఎక్కువ వాడకుండా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేనైతే స్టీల్ డబ్బాలోనే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. చూసారు కదండి, దయచేసి కలర్ఫుల్గా ఉంది కదండి చూస్తుంటేను. దయచేసి ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ KVL ప్రసన్న వ్లాగ్స్.